ఈనాటి పుస్తకావిష్కరణకు చేసినటువంటి పెద్దలకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మహామహులకు అందరికి కూడా పేరు పేరున వందనాలు. ముందుగా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కురువృద్ధులు ఎన్ శ్రీనివాసరావు గారు, ఆయన ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా కొన్ని పుస్తకాలు రాస్తూ ఉన్నారు, గైడ్ చేస్తూ ఉన్నారు, మంచి చెడులు కూడా మార్గదర్శకం చేసుకుంటూ ఇంతింతలా పుస్తకాలు రాస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన. తదనంతరం కె లక్ష్మయ్య, కొల్లిశెట్టి లక్ష్మయ్య అని చెప్పి దాదాపు 15 సంవత్సరాలు మా రెవెన్యూ శాఖకు ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షత వహించి ప్రభుత్వం ఏ రకమైన డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నిమిషాల మీద అందరిని పిలిపించి మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఉద్యమాలు చేయటము, ఏది కూడా హింసాత్మకం కాకుండా సిస్టమేటిక్గా అందరినీ మొబిలైజ్ చేయటము. వాస్తవానికి ఆయన ఒక రెచ్చగొట్టే స్పీకర్ కాదు, ఒక అద్భుతమైన మొబిలైజేషన్ కెపాసిటీ. ఒక పిలిపించండి అందరం వెళ్ళిపోతాం. అట్లా ఎన్నో రకరకాల ముఖ్యమంత్రులు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క స్టైల్లో డిపార్ట్మెంట్ను నాశనం చేద్దామనుకున్న దశలో ఆయన ఇన్వాల్వ్ కావటము, పిలుపులు ఇవ్వడము. ఇక్కడ చాలామంది ఉన్నారు, విష్ణు ఉన్నాడు, తర్వాత శ్రీనివాసరావు, చాలామంది, శ్రీనివాస్ ఇక్కడ చాలామంది ఉన్నారు, మదన్ మోహన్ సార్ లాంటి వాళ్ళు, చాలా సీనియర్స్ అందరం ఉన్నాం ఇక్కడ, అందరం రిటైర్ అయినే ఉన్నాం. ఆయన ఏ పిలిపించినా మేము అందరం వెళ్ళి పనిచేసి మేము సక్సెస్ఫుల్గా డిపార్ట్మెంట్ కాబట్టి, అలాగే ఆయన ఆధ్వర్యంలోనే మేము జిల్లా కార్యకర్తలుగా మా జిల్లా అధ్యక్షుడు నాకు ఎదిగి ఆయన సమక్షంలోనే మేము రిటైర్ అవ్వడం జరిగింది. తదనంతరం నేను రెవెన్యూ శాఖ అనే ఉద్యోగం కంటే కూడా ఒక హక్కుల కార్యకర్తగానే నేను గర్వంగా చెప్పుకుంటూ పోతూ ఉంటా. నాకు 1988లో హక్కుల సంఘం పరిచయం అయింది. కోదండరామ్ సార్ అని మీరు అంటారు, ప్రొఫెసర్ కోదండరామ్ అంటారు, మీరు ఏమేమో అంటారు. ఇక్కడ ఉన్న నేను కానీ, వసంత కానీ, లేకపోతే సార్ కానీ, మేడం అందరం కూడా మేము కోదండనే పిలుస్తాం. తర్వాత కోదండరామ్ అని, తర్వాత కోదండ సార్ అని మీరు అంటారు. అంటే అంత ఇంటిమెసీ ఉంది ఆయనకు మాకు. ఆయన రావటం అయితే నేను అసలు రాకపోతే బాగా నారా చేయవాడిని. వచ్చిండు, చాలా పుస్తకావిష్కరణ చేసిండు, వెళ్ళిపోయారు. కానీ మాకందరికీ ఉన్నది అంటే జీవన్ సారంగానే ఇక్కడ హక్కుల కార్యకర్తగా బాలగోపాల్ తదనంతరం మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పుస్తకం ఇది నవల వ్యాసం రాసేటప్పుడు జీవన్ సార్ అనేటువంటి వసంత మా ఆర్గనైజేషన్ అంట. నేను ఎవరు అడిగినా కూడా చాలా సందర్భాలు లక్ష్మీ సార్ కూడా అదే చెప్పిన, మా సంస్థ సంస్థ అంటే మీ సంస్థ ఎందుకు అని అంటుండే, ఇట్లా మానవ హక్కుల వేదిక అని మేము ఇట్లా పనిచేస్తున్నా సార్ అంటే ఓకే ఓకే గుడ్ అనేవాడు. ఆ సంస్థకు ఈరోజు బాలగోపాల్ తదనంతరం జీవన్ ఇక్కడ, తర్వాత చంద్రశేఖర్ అని, తర్వాత టివిఎస్ కృష్ణ అని మాకు పెద్ద సంస్థ. ఆ సంస్థ పరంగా నేను వ్యాసాలు వస్తే బాగుంటుంది అని అంటే మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక హక్కుల కార్యకర్తగా వ్యాసం రాస్తే జనాలు కనెక్ట్ అవ్వదు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చదవరు, నువ్వు తహసీల్దార్కి రాయమంటే ఆ తహసీల్దార్ హోదాలోని వ్యాసాలు రాయడం జరిగింది. తర్వాత సారంపల్లి మల్లారెడ్డి గారు, ఎక్కడ రైతు అనే శబ్దం రాగానే ఆ రైతుకు సంబంధించిన అష్టకష్టాలు 62 నుంచి నేను 50 తర్వాత అనుకున్నా, ఇంకా 70sలో అనుకున్నా, కానీ 62 నుంచి ఆయన రైతుల కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ జనాలకు సంజాయించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది, ఒక సిపిఎం సభ్యుడిగా, ఒక కమ్యూనిస్టు తత్వవేత్తగా, ఒక గ్రౌండ్ లెవెల్ కార్యదర్శిగా, ఒక కార్యకర్త నుంచి ఇవాళ ఆయన 87 ఏళ్ల వయసులో కూడా ఈ క్షణంలో ఏం జరుగుతుందనేది కళ్ళగద్దినట్టుగా చెప్పగలిగిన పెద్దలు. అలాగే మిత్రుడు సభాధ్యక్షులు వద్దిరాజు కూడా ఈ మధ్యకాలంలో పరిచయం అయిండు. ఆయన ఫ్రీలాన్సర్ సంబంధించినటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. అలాగే కాశన్న ఒక కవి, ఒక పెద్ద ఆయన, అందరికీ స్ఫూర్తినిచ్చే ఆయన. అలాగే మోత్కూరు శ్రీనివాస్ బాగా మంచి రాయగలుగుతాడు. అలాగే వేదిక కింద ఉన్నటువంటి మా హెచ్ఆర్ఎఫ్ కార్యకర్తలు అందరికి కూడా. తర్వాత నా బ్యాచ్ 84 బ్యాచ్, 1984 బ్యాచ్ అని మేము 84లో రిక్రూట్ అయ్యాం సార్. 1984 ఎన్టీ రామారావు విఆర్ఓ తీసేసిన తర్వాత మేము వచ్చి మా నుంచే కొంచెం ఆ డిసిప్లిన్ అనేది కొంచెం తగ్గింది. వాళ్ళు భయపడ్డారు, వాస్తవానికి వాళ్ళు భయపడి ఊరికి అంటే దొరలు, పటవారీలు ఆ వ్యవస్థలో వాళ్ళ ప్రెస్టేజ్ కాపాడుకోవటానికి ఒక దశ అయితే, అన్యాయం చేసిరని మాత్రం అంత ఈజీగా చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు నాకు.
ఎందుకంటే ఏమైనా తప్పు చేస్తే ఈ వ్యవస్థలన్నీ కూడా ఎట్లా మరి ఇది పరిస్థితి కాదు కదా మరి ఎట్లా అని చెప్పి వాళ్ళని తీసేయడం వల్ల కొంచెం కుంటుపడింది వ్యవస్థ అంతా. అందరూ తప్పు చేసిరని అనలేం మనం. వాళ్ళు పోయిన తర్వాత ఎన్టీ రామారావు చేసి ఉండొచ్చు, ఎవరేం చేసి ఉండొచ్చు, ఏదైనా ప్రభుత్వాలే చేస్తాయి. ఇప్పుడు ఈ ధరణి ఆయన్ని తీసుకొచ్చింది కదా, అది ఆయనే తీసుకొచ్చింది కదా, ఆయన డిపార్ట్మెంట్ తీసేస్తానే కదా, ఆయన CEO అన్నాడు కదా. ఆ ఏరియా పోతే మనము సక్సెస్ఫుల్గా మాట్లాడుకోలేము. మనం చెప్పవలసింది చెప్పుకుందాం. ఈ పుస్తకం ఎందుకు రాసినాము, దీనికి ప్రోత్సహించిన వ్యక్తులు కూడా ఎవరు అనే దాని మీద కూడా మనము కొంచెం చర్చించుకోవాలి. అంటే ఎన్టీ రామారావు సరే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి ఫ్రెండ్స్, మనం ఏం అనలేము. మనమంతా సబార్డినేట్స్. మనం రాజు ఏం చెప్తే మనం చేయాలంతే. ఆయన జీతం ఇస్తుంది కాబట్టి అది చేయాలి. మనం అంతా వాళ్ళ జీతగాళ్ళం. మనం పెద్దలు అనుభవంతో చెప్పారు కదా, ధరణి మంచిదంటే వచ్చిన కొత్తలో ఇది ఇంద్రభవనము చంద్రభవనం అని అన్నాం. అవునా? తదనంతరం మనకు అర్థమైంది అన్ని తప్పలేదు. మా మంచి రైటర్ శ్రీనివాస్, సూర్యపల్లి శ్రీనివాస్ అన్న పేరు బాలరాజు కాదని ధరణి బాలరాజు ఉన్నాడు. అంటే ఆయన ఊర్లో జరిగే సమస్యలు ఆయన వింటున్నా, ఆయనకి తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఆయనకి ఏం అర్థం కాలే. నేను చదివింది చెప్పిండు ఆయన, ఇది రాసింది చదివి చెప్పిండు ఆయన. ఈ రకంగా మనము చాలా వ్యాసాలు అయితే చాలా 1కి 4 సార్లు 5-6 సార్లు రాసి, కొన్ని సందర్భాల్లో మా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కూడా అడిగేవాడిని నేను ఎట్లా రాసిన అది అనే దాని మీద. కొంతమంది కామెంట్ చేసేవారు, అట్లా కాదని నాకు ఇట్లా రాయి అని అంటే నెక్స్ట్ వ్యాసంలో అట్లా రాయటం. ఈజీగా కమ్యూనికేట్ కావాలి. జరిగిన మిస్టేక్ అనేది ఈజీగా కమ్యూనికేట్ అయితే బాగుంటుంది అనేది పూర్తిగా మనం వాడుకునే భాషలో, ఆంధ్ర వాళ్ళ భాష కాకుండా మన తెలంగాణ భాషలో అర్థమయ్యే భాషలు రాయడానికి ప్రయత్నం చేసిన. ఈ పుస్తకం కూడా అందరికీ అంటే చాలామంది వేరే ఫ్రెండ్ వనపట్ల సుబ్బయ్య అని చెప్పి ఈ రాయటం వరకే నాకు ఇదైంది. కానీ ఈ పుస్తకం వేయటంలో నాకు వనపట్ల సుబ్బయ్య ఆయన బాగా పుస్తకాలు వేసే అలవాటు ఉంది ఆయనకు. నన్ను గుంజుకొని రాస్తావా మరి ఆయన పుస్తకం లేస్తే, నీ గొప్పతనం కాదు అది, లేకపోతే నువ్వు వేరే తీసుకుపోయి పేపర్లో పెడితే కుదరదన్నా, చాలా అర్థమయ్యే భాషలో ఉంది కాబట్టి మీకు పుస్తకం లెక్క నేను హెల్ప్ చేస్తే నీకు అని చెప్పి ఆ DTP చేయించిండు. DTP చేసి తర్వాత పుస్తకము ఆ డిజైన్ అంతా మిగతా వర్క్ కూడా ఆయన ఎంబడి ఉంటే తను చేసిండు. అన్న నువ్వు ఫలానా జోలికి రావాలి, ఫలానా పేమెంట్ చేయాలి అనే పద్ధతిలో తీసుకొచ్చిండు. అట్లకి మా కాలనీ ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు, మా బ్యాచ్ ఫ్రెండ్స్ వచ్చారు, మా విలేజ్ చిన్ననాడు స్నేహితులు ఫ్రెండ్స్ క్రియేషన్ క్లబ్ అని ఉంటుంది మాకు ఒకటి, వాళ్ళు కూడా ఇవాళ ఇక్కడ జాయిన్ అయ్యారు. మా డిపార్ట్మెంటు తర్వాత అందరూ, తర్వాత మా బంధువులు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. అందరికి కూడా పేరున వందనాలు. పుస్తకం ఖరీదనేది పెట్టినాము, జనరల్గా పెట్టాలి కదా ఖరీదు అని చెప్పి 150 రూపాయలు పెట్టినా. అందరూ ఒక్కొక్క కాపీ తీసుకొని చదివే ప్రయత్నమే చేయండి, కొంత అవేర్నెస్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ విఆర్ఓ ఊర్లో పటవారీ వ్యవస్థ మీద కూడా రాసిన. ఇక DVN రెడ్డి ఉన్నాడు. ఆ DVN రెడ్డి ఆ పటవార్ల గురించి భయంకరంగా ఫైట్ చేసిండు ఆయన ఆ రోజుల్లో. అంటే ఆయన స్థాయిలో ఆయనకు అర్థమైన భాషలో ఫైట్ చేసి వాళ్ళ గురించి కాపాడాడు. కరీంనగర్ నుంచి ఒక మిత్రుడు వచ్చాడు, తర్వాత ఇంకో ఆయన ఒక రిటైర్డ్ తహసీల్దారు మల్లేష్ వచ్చాడు. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇవన్నీ సమస్యలు కరెక్ట్ అయినా మరి ఎక్కడ అందరూ మంచి వాళ్ళని, మరి ఇక్కడ కోడి మాయమైంది కదా మరి ఎట్లా అనే దాని మీద చర్చ చేస్తూ ఉన్నారు. బహుశా దాని ప్రభుత్వంకి నష్టం జరగడానికి ధరణి కూడా కొంత కారణమే అయ్యింది, అందులో భాగమే అయ్యింది. అది అందులో భాగంగానే భూమి అనేది ఒక ఆత్మగౌరవ సమస్య అనేది అందరికి తెలుసు. దగ్గర భూమి ఉంటే ఆ ప్రౌడ్ వేరే ఉంటుంది, అహంకారం వేరే ఉంటుంది ఆ మనిషికి. ఏం లేకున్నా నాకు దగ్గర భూమి ఉందన్నా నేను బతుకుతానే ఆ దశ. కాబట్టి ఈ పుస్తకానికి వచ్చిన ఇనాగ్రేషన్ వచ్చిన అందరికి కూడా పేరున వందనాలు. ఇంకా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరన్నా ఒకరిద్దరు అధ్యక్షుల వారి అనుమతితోను కొంత ఇద్దరు మాట్లాడితే ఎవరన్నా రండి.